హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేశ్వర్ ఆన్లైన్ క్లాసెస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో ఏపీపీఎస్సీకైనా కావచ్చు, టీజీపీఎస్సీకైనా కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ విద్యార్థులైనా కావచ్చు, లేకపోతే డిఎస్సి విద్యార్థులైనా కావచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటటువంటి ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఎగ్జామ్లకు ఉపయోగకరంగా ఉండేటటువంటి మీకు అందరూ కూడా ఉపయుక్తంగా ఉండేటటువంటి ఒక టాపిక్ని ఇప్పుడు ఈ లెసన్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆ టాపిక్ పేరు ఏమిటంటే యుఎన్ఓ. మీకు అందరికీ ఇప్పటికే తెలిసి ఉంటుంది యుఎన్ఓ. యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. బాగుంది. అయితే మన యాప్లో ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, ఏపీ ఎకానమీ క్లాసెస్ని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మన యాప్లో అప్లోడ్ చేస్తున్నాము, మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ విద్యార్థులకు, ఏపీ విద్యార్థులకు గ్రూప్ 1, గ్రూప్ 2 వాళ్ళకి కరెంట్ అఫైర్స్ సపరేట్గా, జీకే డిఎస్ వాళ్ళకి, ఎస్ఏ కానిస్టేబుల్ వాళ్ళకి జీకే సపరేట్గా ఒక ఫోల్డర్లో ఉంచి ఇయర్లీ జీకే కరెంట్ అఫైర్స్ మనం ఇప్పటికీ కోర్సు లాంచ్ చేస్తున్నాం. దానికోసం మీరు ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ని ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ని ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీకు ఎకానమీ క్లాసెస్ అవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. 9030539097కి మీరు కాల్ చేయండి. నేను వాటి సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? అయితే యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ సంస్థ ఇది. యాక్చువల్గా మనకి మొదటి ప్రపంచ యుద్ధం 1914 అంటే 1914 నుంచి 18 వరకు జరిగింది. నెక్స్ట్ రెండవ ప్రపంచ యుద్ధం మనకి 1939లో స్టార్ట్ అయ్యి 1945లో ముగియడం అనేది జరిగింది. అంటే రెండవ ప్రపంచ యుద్ధ అనంతరం ప్రపంచ దేశాలను శాంతియుతం వైపు నడిపించడానికి, ప్రపంచ దేశాలకు కొన్ని సూచనలు చేయడానికి, ప్రపంచ దేశాల మధ్య ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి, అదేవిధంగా ప్రపంచ దేశాలకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఒక అంతర్జాతీయ సంస్థ ఏర్పాటైంది. అది యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. ఓకేనా? ఐక్యరాజ్య సమితి. అయితే యుఎన్ఓని స్థాపించడానికి కారకులైనటువంటి ఇద్దరు వ్యక్తులు ఎవరైనా అంటే ఒక వ్యక్తి విన్స్టన్ చర్చిల్ అనే ఒక వ్యక్తి, రెండవ వ్యక్తి ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ అనే ఒక వ్యక్తి. వీళ్ళిద్దరూ కూడా రెండవ ప్రపంచ యుద్ధ అనంతరం ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేయడానికి ఇద్దరు కారకులైనటువంటి వ్యక్తులు. ఈ విన్స్టన్ చర్చిల్ ఏమో బ్రిటిష్ దేశానికి అప్పట్లో ప్రైమ్ మినిస్టర్గా ఉండేవాడు, ప్రధానమంత్రిగా పనిచేశాడు. రూజ్వెల్ట్ అప్పట్లో అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా పనిచేశాడు, అంటే అధ్యక్షుడిగా పనిచేశాడు. వీళ్ళిద్దరూ కూడా 1941 ఆగస్టు 14వ తారీఖున ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేయడానికి మొదటిసారిగా సంతకాలు చేసి ఈ అంతర్జాతీయ సంస్థకి స్థాపనకు గురైనటువంటి లేదా కారకులైనటువంటి ఇద్దరు వ్యక్తులుగా మనం చెప్పచ్చు. అయితే ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసినప్పుడు మొదటగా 50 దేశాలతో ఈ సంస్థ స్థాపించబడింది. తర్వాత 51వ దేశంగా పోలాండ్ దేశం అనేది ఈ సంస్థలో సభ్యత్వాన్ని తీసుకున్నది. ఓకేనా? అయితే ప్రస్తుతం 50 దేశాలతో ఏర్పాటైనటువంటి ఈ ఐక్యరాజ్య సమితి నేడు 2026 జనవరి 1వ తారీఖు వరకు కూడా ఈ ఐక్యరాజ్య సమితిలో మొత్తం సభ్య దేశాల సంఖ్య ఎంత అనేసి అంటే 193 సభ్య దేశాల సంఖ్య. 193 దేశాల్లో 193వ దేశం ఏది సార్ అనేసి అంటే సౌత్ సుడాన్. ఇది 2011లో తన సభ్యత్వాన్ని ఇక్కడ నమోదు చేసుకున్నది. అయితే ప్రస్తుతం 193 దేశాలు ఈ ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాలుగా ఉంటే ఈ సభ్య దేశాలన్నీ కూడా ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీలో సభ్య దేశాలుగా పరిగణిస్తాము. ఓకేనా? రైట్. నెక్స్ట్ అదేవిధంగా ఐక్యరాజ్య సమితి ఎప్పుడు స్థాపించడం జరిగినది లేదా అధికారికంగా ఐక్యరాజ్య సమితి ఎప్పటి నుంచి పనిచేయడం ప్రారంభించింది అని అడిగితే 1945 అక్టోబర్ 24వ తారీఖున
ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. ఐక్యరాజ్య సమితి అధికారికంగా పనిచేయడం ప్రారంభించిన తేదీ కూడా అదే. కాబట్టి ప్రతి ఏటా కూడా అక్టోబర్ 24వ తారీఖున మనం యుఎన్ఓ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. యుఎన్ఓ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకేనా. ఐక్యరాజ్య సమితిలో ఇప్పటి వరకు 193 సభ్య దేశాలు ఉన్నాయి. ఇందులో మన భారతదేశం కూడా సభ్య దేశమే ఉంది. అయితే ఐక్యరాజ్య సమితి యొక్క జెండాను యుఎన్ఓ జెండాను ఆమోదించినటువంటి తేదీ ఎంతనేసి అంటే 1947 అక్టోబర్ 20వ తారీఖున ఆమోదించడం జరిగింది. అయితే ఐక్యరాజ్య సమితి జెండా యొక్క పొడవు వెడల్పు ఎంత అనేసి అంటే వెడల్పు ఎంత అనేసి అంటే 3:2 గుర్తించుకోండి. 3:2. ఓకేనా. అంటే 3:2 అంటే 3 అడుగుల పొడవు ఉంటుంది, 2 అడుగుల వెడల్పు అనేది ఉంటుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ యుఎన్ఓ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడంటే న్యూయార్క్ లో ఉంటుంది. న్యూయార్క్ ఎక్కడ ఉంది? అమెరికాలో ఉంది. కాబట్టి ప్రస్తుతం యుఎన్ఓ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే న్యూయార్క్ పెట్టాలి. న్యూయార్క్ యొక్క కొత్త ప్రాంతీయ కార్యాలయం బాగ్దాద్ లో ఉంది. కొత్త ప్రాంతీయ కార్యాలయం బాగ్దాద్ లో ఉంది. బాగ్దాద్ ఎక్కడ ఉందంటే ఇరాక్ దేశంలో ఉంది. అయితే ఐక్యరాజ్య సమితి యొక్క చిహ్నం ఏంటంటే ఐక్యరాజ్య సమితి యొక్క చిహ్నము 2 ఆలివ్ కొమ్మల మధ్య 2 ఆలివ్ కొమ్మల మధ్య ప్రపంచ గ్లోబు. ఓకేనా. ఇది ప్రపంచ గ్లోబు అనుకుంటే ఈ దీని చుట్టూ ఇక్కడ ఇలా దీని చుట్టూ ఏమంటే కొమ్మలు ఉంటాయన్నమాట. ఇవి ఆలివ్ కొమ్మలు అనమాట. ఇవి ఆలివ్ కొమ్మలు. ఇవన్నీ కూడా ఈ 2 ఆలివ్ కొమ్మల మధ్య ప్రపంచ పట్టం అనేది ఉంటుంది. గుర్తించుకోండి. యుఎన్ఓ యొక్క చిహ్నం ఏదనేసి అంటే 2 ఆలివ్ కొమ్మల మధ్య ప్రపంచ గ్లోబు లేదా ప్రపంచ పట్టం అనేది ఉంటుంది. ఎన్నోసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ బిట్స్ అడిగాడు ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఈ ఐక్యరాజ్య సమితిలో మొత్తం సభ్య దేశాల సంఖ్య 193. నేను చివరిసారిగా ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వాన్ని పొందిన దేశం సౌత్ సూడాన్ కాగా 2011లో తన సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నది. అయితే ఐక్యరాజ్య సమితిలో మాట్లాడేటటువంటి అధికారిక భాషల సంఖ్య ఎంత? అనేసి అంటే 6 భాషల్లో మాట్లాడతారు. ఎన్ని భాషలు మాట్లాడతారు? 6 భాషల్లో మాట్లాడతారు. దాని కోడ్ ఏంటంటే ఏసీలో పెట్టిన వస్తువు చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఏసీలో పెట్టిన వస్తువు చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఏ అంటే అరబిక్ భాష. సి అంటే చైనీస్ భాష. నెక్స్ట్ ఫ్రెంచ్ భాష. నెక్స్ట్ ఆర్ అంటే రష్యన్ భాష. ఈ అంటే ఇంగ్లీష్ భాష. ఎస్ అంటే స్పానిష్ భాష. ఓకేనా. అయితే 2026 జనవరి 1వ తారీఖున ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అయినటువంటి ఆంటోనియా గుటెరస్ 2026 జనవరి 1వ తారీఖున ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్ మొట్టమొదటిసారిగా దీని స్థాపన చరిత్రలోనే స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏనాడు కూడా ఏ ఒక్క సెక్రటరీ జనరల్ కూడా హిందీలో నూతన సంవత్సర అనే న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేసింది ఇంతవరకు లేదు. 2026 జనవరి 1వ తారీఖున మొట్టమొదటిసారిగా ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అయినటువంటి ఆంటోనియో గుటెరస్ హిందీలో ప్రపంచ దేశ ప్రజలకి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక న్యూస్ లెటర్ ని విడుదల చేయడం అనేది జరిగింది. ఇంపార్టెంట్ ఇది. ఎందుకనేసి అంటే ఇది ఒక హిస్టారికల్, ఇది ఒక చరిత్ర. ఎందుకనేసి అంటే ఇప్పుడు మనకి అధికారిక భాషలు అంటే ఇక్కడ ఐక్యరాజ్య సమితిలో కేవలం ఈ భాషలో మాత్రమే మాట్లాడాలి, వేరే భాషలో మాట్లాడకూడదు. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఎక్కువగా ఫేమస్ అయినటువంటి భాషలు ఎవరంటే ఈ భాషలో, కాబట్టి ఎక్కువగా ఈ భాషలో మాట్లాడాలి. అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ ఇంతకు ముందు నరేంద్ర మోడీ మన భారతదేశం నుండి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో పాల్గొని హిందీలో ప్రసంగించాడు కదా సార్, మీరు అధికారిక భాషల సంఖ్య 6 చెప్పి దీంట్లో హిందీ లేదు కదా సార్ అంటే, హిందీని ఇక్కడ మనం అరబిక్ భాషగా భాగంగా పరిగణించుకోవచ్చు. ఓకేనా. కాబట్టి హిందీలో ప్రసంగిస్తే ఇబ్బంది ఏమీ లేదు. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఇక్కడ ఈ ఐక్యరాజ్య సమితిలో ఎన్ని భాగాలు ఉంటాయంటే 6 విభాగాలు ఉంటాయి.
ఎన్ని విభాగాలు ఉంటాయి? 6 విభాగాలు ఉంటాయి. ఒకటి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, 2 యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, 3 యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. నెక్స్ట్ 4వది ట్రస్టీషిప్ కౌన్సిల్, ట్రస్టీషిప్ కౌన్సిల్. నెక్స్ట్ 5వది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. 6వది సెక్రటేరియట్, సెక్రటేరియట్, సెక్రటేరియట్ గుర్తించుకోండి, సచివాలయం. అయితే వీటిన్నిటికీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. 2025 ఆగస్టు మాసంలో ఎప్పుడు జరిగిన ప్రభు ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అడిగాడు గుర్తు. ఓకేనా? యుఎన్ఓలో లేనటువంటి విభాగాన్ని గుర్తించని అడిగాడు. సరే చూద్దాం ఇక్కడ. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ 1, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ 2, యునైటెడ్ నేషన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ట్రస్టీషిప్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఈ 6 విభాగాల్లో కూడా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ హెడ్ క్వార్టర్స్ మాత్రం ది హేగ్ లో ఉంటుంది. ఎక్కడంటే ది హేగ్ ఎక్కడుంది అనేసి అంటే నెదర్లాండ్స్ దేశంలో ఉంది. గుర్తించుకోండి. ఐక్యరాజ్య సమితిలో మొత్తం 6 విభాగాలు ఉండగా 6 విభాగాల్లో ఒక విభాగం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన కార్యాలయం ఎక్కడుంటుందంటే ది హేగ్ లో ఉంటుంది. ది హేగ్ ఎక్కడుందంటే నెదర్లాండ్ దేశంలో ఉంది. ఓకేనా? నెదర్లాండ్ దేశంలో ఉంది. మిగతా అన్ని విభాగాల హెడ్ క్వార్టర్స్ కూడా న్యూయార్క్ లో ఉంటాయి. మిగతా అన్ని విభాగాల హెడ్ క్వార్టర్స్ కూడా ఎక్కడ ఉంటాయి అనేసి అంటే న్యూయార్క్ లో ఉంటాయి. ఈ విషయాన్ని గుర్తించుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇది సింపుల్ గా చెప్తా చూడండి. ఎప్పటికీ వీడియో లెంత్ వచ్చింది. దీని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన యాప్లో ఎకానమీ వెంకటేశ్వర యాప్లో జీకే క్లాసెస్లో ఉంటాయి. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ప్రపంచ పార్లమెంట్ అని పిలుస్తారు. దీన్ని ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ అంటారు తెలుగులో. దీనినే ప్రపంచ పార్లమెంట్ అని పిలుస్తారు. ఒక రాష్ట్రానికి అసెంబ్లీ ఏ విధంగానో, ఒక దేశానికి పార్లమెంట్ ఏ విధంగానో, ప్రపంచ దేశాలకు ప్రపంచ పార్లమెంటు యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. కాబట్టి దీన్ని ప్రపంచ పార్లమెంట్ అని పిలుస్తాం. పార్లమెంట్ ఆఫ్ ది వరల్డ్ అని పిలుస్తాం. ఓకేనా? ప్రపంచ పార్లమెంట్ అని పిలుస్తాం. ఒక రాష్ట్రంలో ఒక చట్టం అమలులోకి తీసుకురావాలన్నా, ఒక ఏదైనా ఒక బైలా కానీ, ఒక రూల్ కానీ, ఒక చట్టం కానీ, ఒక తీర్మానం కానీ ఒక రాష్ట్రంలో అమలులోకి తీసుకోవాలంటే రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం పొందాలి. ఒక దేశం తీసుకురావాలంటే దేశ పార్లమెంట్ ఆమోదం పొందాలి. ప్రపంచ దేశాల మధ్య ఒక చట్టాన్ని, ఒక తీర్మానాన్ని, ఒక లాని, ఒక బైలాని, ఒక ఏదైనా ఒక ఆర్డర్ని పరిగణలోకి తీసుకురావాలి. చట్టం అమలులోకి తీసుకురావాలంటే ఖచ్చితంగా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రపంచ పార్లమెంట్ గా పేర్కొంటున్నటువంటి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ యొక్క ఆమోదం తప్పనిసరి. నెక్స్ట్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటే ఇది ఒక భద్రతా మండలి. సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలి, ప్రపంచ దేశాలకు భద్రతను కల్పిస్తుంది భద్రతా మండలి. దీంట్లో శాశ్వత సభ్య దేశాలు P5 కంట్రీస్ అని, NP10 కంట్రీస్ అని 2 ఉంటాయి. P5 కంట్రీస్ 5, నాన్ పర్మనెంట్ కంట్రీస్ 10 ఉంటాయి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి దీంట్లో 2/3 వంతున ఈ సెక్రటరీ జనరల్ తాత్కాలిక సభ్య దేశాలుగా ఎన్నికవుతూ ఉంటాయి. మరోసారి చెప్తున్నా, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ మొత్తం సభ్య దేశాల సంఖ్య 15. ఇందులో తాత్కాలిక సభ్య దేశాల సంఖ్య 10, శాశ్వత సభ్య దేశాల సంఖ్య 5. ఈ మొత్తంలో 15లో 2/3 వంతు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కి తాత్కాలిక సభ్య దేశంగా ఎన్నికవుతుంది. ఇప్పటి వరకు మన భారతదేశం యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇప్పటి వరకు మన భారతదేశం ఎన్నిసార్లు తాత్కాలిక సభ్య దేశంగా ఎన్నికైందంటే 8 సార్లు ఎన్నికైంది. చిట్టసారిగా భారతదేశం యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కి 2021 జనవరి 1వ తారీఖు నుంచి 2022 డిసెంబర్ 31వ తారీఖు వరకు కొనసాగింది. ఓకేనా? గుర్తించుకోండి. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ప్రపంచ దేశాల ప్రజలకు సంబంధించినటువంటి ఆర్థిక, సాంఘిక, సామాజిక వికాసానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అమలు చేసే బాధ్యత ఎవరికి ఉంటుందంటే యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ కౌన్సిల్కి ఉంటుంది. దీంట్లో పనిచేసే అధ్యక్ష పదవి కాలం 3 సంవత్సరాలు. మన ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామ్ అడిగాడు. నెక్స్ట్ ట్రస్టీషిప్ కౌన్సిల్ వలస భూభాగాలను పరిరక్షించే బాధ్యత ఎవరికి అంటే ట్రస్టీషిప్ కౌన్సిల్. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంతర్జాతీయ న్యాయస్థానం యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి సభ్య దేశాల మధ్య తలెత్తేటటువంటి వివాదాలను పరిష్కరించే బాధ్యత ఎవరికి ఉంటుంది అనేసి అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఉంటుంది. దీంట్లో న్యాయమూర్తుల పదవి కాలం 9 సంవత్సరాలు, అధ్యక్ష ఉపాధ్యక్ష పదవి కాలం 3 సంవత్సరాలు ఉంటుంది. మన భారతదేశం నుండి ఇప్పటి వరకు 4 వ్యక్తులు ఈ అంతర్జాతీయ న్యాయస్థానానికి న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తులు ఉన్నారు. RS పాఠక్ అని, అదేవిధంగా బండారి అనే ఒక వ్యక్తిని, అదేవిధంగా బండారి దల్వీర్ ఒక వ్యక్తి,
నాగేంద్ర సింగ్ అనే ఒక వ్యక్తి. ఈ విధంగా మనకి 4 వ్యక్తులు పనిచేస్తారు. ఓకేనా. నెక్స్ట్ సెక్రటేరియట్. మన రాష్ట్రంలో ఏ విధంగా సచివాలయం ఉంటుందో దేశానికి అలా సచివాలయం. ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి రోజువారీ రోజువారీ కార్యక్రమాలను చూసే బాధ్యత ఉంటుంది అంటే సెక్రటేరియట్కి ఉంటుంది. ఓకేనా మిత్రమా. ఇది స్టార్టింగ్ జీకేలో భాగంగా యుఎన్ఓ గురించి. ఓకేనా. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని తదుపరి ఇన్ఫర్మేషన్ ఇంకా డెప్త్గా ఏ కాంపిటేటివ్ వచ్చినా కూడా మీకు ఉపయోగపడే విధంగా మన యాప్ ఎకానమీ వెంకటేశ్వర్ యాప్లో అప్లోడ్ చేస్తున్నాం, మీరు చూడొచ్చు. ఓకేనా. మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మిత్రమా. మీ ఫ్రెండ్స్కి ఈ యొక్క లింక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్.